ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో రాయితో దాడి చేసిన ఘటనలో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన సిట్ 5 అనుమానిత యువకుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరంతా విజయవాడ అజిత్ సింగ్ నగర వడ్డెర కాలనీకి చెందిన వారిగా గుర్తించారు. వీరిలో సతీష్ కుమార్ అలియాస్ సత్తి అనే యువకుడు సీఎం జగన్పై రాయితో దాడి చేసినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. సతీష్తో పాటుగా ఆకాష్, చిన్న, సంతోష్, దుర్గారావులు ఉన్నట్లు చెబుతున్నారు. సతీష్ సీఎం జగన్ పైకి ఫుట్పాత్ కోసం ఉపయోగించే టైల్స్ ముక్కను విసిరినట్లు సమాచారం. దాడి వెనుక ఉన్న కారణాలపై అతడిని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ CCS 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసులు వీరిని ప్రశ్నిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.